Hi, welcome to NAS Educational Academy of Excellence, Telangana State Public Service Commission, Hyderabad. సో డేటెడ్ 31/3/2021న 31/21న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో 2 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఒకటి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. రెండవది జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది జనరల్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 127 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్లో 127 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. దీనికి సిలబస్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ ఎగ్జామినేషన్ ఏదైతే నిర్వహించబోతున్నారో అది కుదిరితే ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అది ఆబ్జెక్టివ్ పేపర్లో, అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో మనం రైట్ ఆన్సర్ని పిక్ చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే ఓఎంఆర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది ఎగ్జామినేషన్ ఎలా నిర్వహిస్తాము అనేది ఫర్దర్గా ఇంటిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ప్రస్తుతానికి ప్యూర్గా ఈ వీడియోలో సిలబస్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్. ఓకే, 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఒకటి, పేపర్ 2 ఒకటి. ఈ 2 పేపర్లను సాధ్యమైనంత ఒకే రోజు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మార్నింగ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1 ఒకటి ఉంటుంది, పేపర్ 2 ఒకటి ఉంది. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. పేపర్ 2 అనేది సెక్రటరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఈ కంప్యూటర్ అప్లికేషన్ అనేది డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుంది, ఇంజనీరింగ్ స్టాండర్డ్లో అయితే ఉండదు. ఓకే, అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో డిజిటల్ అసిస్టెంట్ అనేవి కొన్ని పోస్టులని భర్తీ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ అనే సబ్జెక్ట్ అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు కూడా డిప్లొమా స్టాండర్డ్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్. మార్క్స్ కూడా 150 మార్క్స్. ఆ తర్వాత పేపర్ 2లో కూడా 150 క్వశ్చన్స్, 150 డ్యూరేషన్, 150 మార్క్స్. టోటల్గా 2 పేపర్లు కలిపి 300 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక మనకి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే నేమ్ ఆఫ్ ద పేపర్స్. ఫస్ట్ పేపర్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఈ పేపర్ ఎలా ఉంటుందంటే బైలాంగ్యులర్లో ఉంటుంది. అంటే పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్, అదే క్వశ్చన్ తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇక పేపర్ 2 సెక్రటరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్. ఏదైతే డిప్లొమా స్టాండర్డ్ ఉంటుందో దీంట్లో సెక్రటరియల్ ఎబిలిటీస్ అనేది బైలాంగ్యులర్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. కానీ కంప్యూటర్ అప్లికేషన్ అనేది కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది. దీనికి తెలుగు వెర్షన్ అనేది ఇవ్వరు. ఇది ఒకటి మీరు గమనించే ప్రార్థన. రెండోది ఏంటంటే ఇక్కడ సిలబస్ చూసినట్లయితే, అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ యొక్క పేపర్ చూసినట్లయితే ఈ సిలబస్ నుంచే క్వశ్చన్ పేపర్ అనేది ఈ సిలబస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఒకటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేది మనకి అవసరం. 1 year అంటారు కానీ 1 year అవసరం లేదు. 6 to 9 months అయితే సరిపోతుంది. రీజనల్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్. ఇండియాకి వేరే దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, దానిలో ముఖ్యమైనటువంటి ఈవెంట్స్. ఆ తర్వాత జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇస్రో లాంటి దాంట్లో ఎలాంటి రాకెట్స్ లాంచ్ చేశారు ఏంటి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ టాపిక్ అనేది చాలా చాలా హాట్ టాపిక్. దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీన్ని
గట్టిగా చదవవలసి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఈ పర్టికులర్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సో ఇంటర్మీడియట్ సిఈసి లేక హెచ్ఈసి గ్రూప్లో చూసినట్లయితే మీకు ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ అనేది మీకు ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణలో. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ. ఇండియా జాగ్రఫీ ప్లస్ తెలంగాణ జాగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, 11th అండ్ 12th షెడ్యూల్స్. దీన్ని డీప్గా మనం స్టడీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. 9th వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సో గవర్నమెంట్ ప్రభుత్వం ఎలాంటి పాలసీస్ని తీసుకొచ్చింది దాని యొక్క ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి 10th హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఫోకస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో హిస్టరీ కనుక అడిగినట్లయితే హిస్టరీలో క్వశ్చన్స్ అనేవి ప్రస్తుతానికి కొంచెం మిగిలినటువంటి కాంపోనెంట్స్ని చూసినట్లయితే హిస్టరీ నుంచి క్వశ్చన్స్ కొంచెం తక్కువగా అడుగుతున్నారు. ఆ అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా సో ఇండియన్ హిస్టరీ చూసినప్పుడు నేషనల్ మూమెంట్, ఇండియన్ ఫ్రీడమ్ నేషనల్ మూమెంట్ ఉంది కదా, ఫ్రీడమ్ స్ట్రగుల్, దాని నుంచే ఎక్కువగా అడుగుతున్నారు. బేసికల్లీ మనం చూసినట్లయితే 1885 సిపాయిస్ మెచ్యూని, సిపాయిల తిరుగుబాటు, అక్కడి నుంచి మనకి స్వాతంత్రం వచ్చి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ కాంపోనెంట్స్ అంతవరకు ఎక్కువగా మనం ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత 11th వన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్. సో తెలంగాణ ఉద్యమం గురించి ఇక్కడ ఖచ్చితంగా మనకి కనీసం 2 క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 12th పాయింట్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్. బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ అంటున్నారు. 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ కొంచెం స్టాండర్డ్గానే ఉంటుంది. ఇక్కడ మనకి గ్రామర్ కొంచెం మనకి అవసరం. ఈ ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్కులు ఇస్తారు అనేది మనం ప్రస్తుతానికి చెప్పలేము. కానీ ఇంగ్లీష్ నుంచి కొంచెం మనం ఇంగ్లీష్ని అశ్రద్ధ చేస్తే కనుక సో ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి కంటెంట్. ఇక సెకండ్ పేపర్ సెక్రటరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇది చెప్పటం ఏంటంటే డిప్లొమా స్టాండర్డ్లో అడుగుతామంటున్నారు. ఎస్, టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్స్ చూసినట్లయితే డిప్లొమా స్టాండర్డ్లోనే అడుగుతారు. కానీ కొంచెం మనం సో అక్కడక్కడ బిట్స్ అనేవి ట్విస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మనం ఇక్కడ ఈ పేపర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ పేపర్లో కొన్ని కొత్త ఎలిమెంట్స్ అనేవి ఇప్పటివరకు మనం చదివి ఉండము. కాబట్టి సో ఆ కొత్త విషయాల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాతవి అయినటువంటి మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు దీంట్లో గ్రిప్ అనేది ఉంటుంది. రెండోది లాజికల్ రీజనింగ్, తర్వాత కాంప్రహెన్షన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలిసిస్ ఆఫ్ ప్యాసేజ్. సో ఇంగ్లీష్లో ఈ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4th వచ్చేసి న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. ఓకే, ఇంతవరకు మనకి తెలిసిందే. సో ప్రతి బ్యాంకింగ్ దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాని పరిచయం అయితే మనకు ఉంటుంది. కానీ ఇక్కడ 5th వన్ చూసినట్లయితే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకటి, తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్ అంటే ఎంఎస్ వర్డ్ ఒకటి అడుగుతారు, ఎంఎస్ ఎక్సెల్ ఒకటి, ఎంఎస్ పవర్ పాయింట్, అలాగే ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్. ఇవి అయితే సిలబస్లో ఈ మొత్తం సిలబస్ని చూసినట్లయితే కంప్యూటర్తో రిలేటెడ్ అయినటువంటి కాన్సెప్ట్సే ఎక్కువగా ఉన్నాయి. మిగిలినటువంటి వాటికన్నా కంప్యూటర్తో రిలేటెడ్ కాన్సెప్ట్సే ఎక్కువగా ఉన్నాయి. సో యాక్చువల్గా కమిషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే సో సదరు అభ్యర్థి సెలెక్ట్ అయిన తర్వాత కంప్యూటర్ మీద జాబ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి సో కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కొంచెం ఎక్కువగానే అవసరం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో సో ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ ఇస్తారు, ఎక్సెల్ ఇచ్చారు, అలాగే పవర్ పాయింట్ అడగటం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్, దీనికన్నా ముఖ్యంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూసినట్లయితే ఇన్ని కాంపోనెంట్స్, ఇన్ని టాపిక్స్ అడుగుతున్నారు. సో ఇది
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎవరైతే అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ సిఎస్సి డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేసిన అభ్యర్థులు కానీ, బీఎస్సీలో కంప్యూటర్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే బీసీఏ కంప్యూటర్ చేసిన వాళ్ళు కానీ, అలాగే ఎంసీఏ చేసి ఎంసీఏలో కంప్యూటర్, బీటెక్ కంప్యూటర్స్ సిఎస్సి చేసిన వాళ్ళకి ఇక్కడ బేసిక్ కంప్యూటర్స్లో కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అండ్, ఆర్, నాట్, ఎక్స్నార్, గేట్స్ గురించి అడిగారు. సో చాలా డిజిటల్ కాంపోనెంట్స్ అనేవి, కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ టచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టారో ఫస్ట్ 4 టాపిక్స్ మీద మీకు సెకండ్ పేపర్ గురించి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ 4 టాపిక్స్ మీద మీకు మంచిగానే గ్రిప్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్స్ అంటే ఈ 5th టాపిక్ నుంచి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇక్కడ నుంచి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మేము ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ పడినప్పుడు డిజిటల్ అసిస్టెంట్ అని ఒక రకమైనటువంటి ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు. అప్పుడు కూడా సిలబస్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఇచ్చారు. వాళ్ళు కూడా డీటెయిల్డ్ చాలా డెప్త్గా సబ్జెక్ట్ని ఇవ్వడం, క్వశ్చన్ పేపర్ కూడా చాలా ట్విస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ జనరల్గా పైన చదివినట్లయితే ఇక్కడ సక్సెస్ కాలేము. ఫస్ట్గా మీరు చూడవలసింది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇదే అన్నిటికన్నా కష్టం. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ మీకు వచ్చి ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ని మీరు ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది. కానీ పైన ఉన్నటువంటి దాంట్లో కొంచెం డెప్త్ వెళ్ళవలసి ఉంటుంది అనేది మా ఇంటెన్షన్. ఓకే, ఇది సిలబస్. కాబట్టి మొదటి పేపర్ కన్నా మీకు సెకండ్ పేపర్లోనే ఎస్పెషల్లీ ఈ 5th అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కాడ నుంచి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ ఇవి మీరు ఇప్పటి వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాసి ఉండరు బహుశా. సో కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టవలసింది ఈ టాపిక్స్ మీదే. సో ఇది సిలబస్. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ వీడియోస్ని, సిలబస్తో కూడినటువంటి వీడియోస్ని మీకు మేము రెగ్యులర్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాం. మా ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.